మంగళవారం జనవరి 28వ తేదీన కరీంనగర్ జిల్లాలో రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్డు భద్రతా వారోత్సవాలు నేటితో ముగిశాయి. చివరి రోజుల భాగంగా నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ముగింపు ఉత్సవాలకు డీటీసీ పురుషోత్తం, ఆర్టీసీ ఆర్ఎం రాజు, డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉత్తమ డ్రైవర్లను షాల్వాతో సత్కరించి జ్ఞాపిక అందించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని డీటీసీ పురుషోత్తం అన్నారు. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం రాజుతో పాటుగా డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి, డిప్యూటీ ఆర్ఎం సత్యనారాయణ, భూపతి రెడ్డి, డిపో మేనేజర్ మల్లయ్య, వన్ డిపో విజయ మాదిరి, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ తీసుకోవడం జరిగింది. మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నారు. డైలీ డీటీసీ కానీ నన్ను కానీ అందరినీ ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. మన ఉత్సాహాల్లో మనం చూసాం కూడా. అవేర్నెస్ తీసుకురావడం కోసము మనం ఇంతకుముందు అందరం బొకేలు ఇచ్చేవాళ్ళము, పూల మొక్కలు ఇచ్చాము, ఆ తర్వాత పనులు ఇస్తున్నాము. ఆయన ఒక మాట ఉన్నారు, మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం హెల్మెట్ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి. అంటే హెల్మెట్ ఎందుకు ఇస్తున్నారు అన్నప్పుడు ఓకే సేఫ్గా పోవాలి అన్నప్పుడు సూచన చేయడం కోసం అని. మరి వాళ్ళు అట్లే హైదరాబాద్లో చిన్న మీటింగ్, ఒక సెమినార్ జరిగినప్పుడు అక్కడ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వస్తే వారికి హెల్మెట్ ఇచ్చే స్వాగతం పలకడం జరిగింది. మరి మొన్న ఉస్నాబాద్లో బస్ స్టేషన్ ఇనాగ్రేషన్లో ఆర్టీసీ తరఫున మేము కూడా మంత్రి గారికి, కలెక్టర్ గారికి కూడా హెల్మెట్ ఇచ్చే స్వాగతం పలుకుతుంది. సో ఇప్పుడు అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి, మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు, ఇలాంటి మంచి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతమంది ప్రయత్నం చేసిన తర్వాత మన బాధ్యతగా ఆలోచన రావాలి. యాక్సిడెంట్ తగ్గాలంటే వేరేది ఏమీ లేదు, ఆలోచన వస్తే చాలు. అంటే రోడ్డు మీద అడ్డదిడ్డంగా పోతే యాక్సిడెంట్ అయ్యి కాలు చేసి విరిగిపోవడం, ప్రాణం పోవడం జరుగుతుంది. ఆలోచన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పోతాం తప్పించేసి ఇక్కడ కుడి వైపుకే పోవాలా, ఎడం వైపుకే పోవాలా, రోడ్డు మీద నా ఇష్టం నడిపోతాను అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగిపోతుంది. సో రోడ్డు మీద రోడ్డు నియమాలు అతిక్రమించేసి వేగంగా పోవడము, లేదా అతిక్రమించేసి ఇష్టం వచ్చినట్టు పోవడం హీరోయిజం కానే కాదు. నిజమైన హీరోయిజం అంటే నియమాలు పాటించేవాడు మాత్రమే హీరో. కాబట్టి వీటన్నిటి కోసము అవగాహన మనం కూడా క్రియేట్ చేస్తున్నాం. మనం తప్పు చేసినప్పుడు బాబు తప్పు చేసామని చెప్పేసి అవగాహన క్రియేట్ చేయాలి. అంతేకాని తన మనన్న తను పోతున్నాడు, నా మనన్న నేను పోతాను అన్నట్టే కాకుండా ఈ అవగాహన క్రియేట్ చేసినప్పుడు ఆ సమాజంలో మనం కూడా భాగం. కాబట్టి ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఆర్టీసీ డ్రైవర్లు కాకుండా మనం కూడా సమాజంలో ఆ మార్పు తీసుకురావాలి. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్లుగా మీరందరూ చేస్తున్నప్పుడు ఇప్పుడే చెప్పాను కదా, ప్రపంచంలో అతి తక్కువ యాక్సిడెంట్స్ ఉన్నది మనమే. కాబట్టి సో డ్రైవర్గా బాధ్యత పెడుతున్నారు. నేను మీడియా ద్వారా, మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే కూడా సమాజంలో కూడా ఈ మార్పు రావడం కోసం యాక్సిడెంట్ అన్నది ఒక పక్షోత్సవం, ఒక మాసోత్సవం జరుపుకుంటే కాదు, ఖచ్చితంగా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి క్షణం అప్రమత్తం. ప్రాణం పోవడం కోసం, యాక్సిడెంట్ కావడం కోసం ఒక లిప్తపాటు చాలు, ఒక క్షణం చాలు. ఒక్క క్షణం అజాగ్రత్తగా ఉండే చాలు, ప్రాణాలు పోవచ్చు, ఏమైనా జరగవచ్చు. రోజంతా బాగున్నా కానీ ఈ క్షణంలో ఏం కాదనుకుంటే అదే క్షణంలో యాక్సిడెంట్ జరగవచ్చు. కాబట్టి రోడ్డు మీదకి వచ్చామంటే అది పాదచారులు కావచ్చు, బైక్ రైడర్స్ కావచ్చు, కార్ కావచ్చు, దయచేసి నియమాలు పాటించాలి. చెప్పిన స్టాటిస్టిక్స్ తీసుకుంటే ధనిక దేశాలు, అభివృద్ధి దేశాలు ఎందుకు యాక్సిడెంట్స్ ఎక్కుతున్నాయి, వాహనాలు చాలా ఉన్నప్పుడు అంటే కేవలం వాళ్ళు రూల్స్ పాటిస్తారు. దగ్గర యాక్సిడెంట్స్ రేట్స్ బాగా పెరుగుతున్నాయంటే మనం రూల్స్ను గౌరవించట్లేదు, అతిక్రమిస్తున్నాము. మరి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేసినా కూడా అది అసాధ్యమైన మనమందరం మనుషులం. ఒకసారి మనం పెట్టుకున్న రోజున మనం ఫాలో అవ్వడం కోసం పెట్టుకున్నాం తప్పించేసి ప్రతిసారి నాకు ఏదో ఒకటి వచ్చేసి నాకు సభ పట్టుకొని చేస్తే నేను ఫాలో అవుతాను అనుకున్నప్పుడు మాత్రం యాక్సిడెంట్స్ తగ్గడం అసంభవం. కాబట్టి అందరిలో ఈ అవగాహన తీసుకురావాలి. సో ఈ యాక్సిడెంట్స్, రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఇంత ఘనమైన చరిత్ర కలిగిన ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లందరికీ, ఆ ఘనమైన చరిత్ర, ఘనమైన పేరు తీసుకొచ్చిన డ్రైవర్ సోదరులందరికీ మరొక్కసారి మనసారా అభినందిస్తూ 100 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం